హాయ్ హలో అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? మేమైతే చాలా బాగున్నాము. మళ్ళొక మినీ బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. ఈరోజైతే మేము జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాము. సో ఇంకా మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయింది, 12 అయింది. సో ఇంకా టెంపుల్ బంద్ చేస్తారనే ఉద్దేశంతో స్పీడ్గా అయితే టెంపుల్లోకి అయితే వెళ్ళాము. ఇక టెంపుల్లోకి ఎంట్రీ కాగానే కాళ్ళు కడిగేసుకొని కొబ్బరికాయ అయితే కొందామని చెప్పి వెళ్ళి కొన్నాము. కొని ఇక్కడ బయట అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టాలన్నమాట. సో అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కేసి కొబ్బరికాయ అయితే కొట్టి ఇంకైతే లైన్లో అయితే నిల్చొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మొన్న లాస్ట్ మండే అయితే అర్ధనారీశ్వర టెంపుల్కి వెళ్ళాము. మేము ఫ్రైడే రోజు వచ్చామన్నమాట పెద్దమ్మ తల్లి టెంపుల్కి. యాక్చువల్లీ మనకి థర్స్డే రోజుకే కార్తీక మాసం కంప్లీట్ అయిపోయింది. సో మేము ఏంటంటే కార్తీక మాసంలోనే టెంపుల్స్ రావాలి అనుకున్నాము, బట్ మాకు కుదరలేదు. సో ఇంకేంటి ఇంకా కార్తీక మాసం అనుకున్నాం కాబట్టి కార్తీక మాసం అయిపోయినా కూడా రావాలని చెప్పి ఫ్రైడే రోజు అయితే మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఇంకా మా చిన్నోడు అయితే అక్కడ లైన్లో నిలబడే చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నాడు. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి పబ్లిక్ అయితే చాలామందే ఉన్నారు. కొత్త దర్శనానికి అయితే ఎలాంటి ఇబ్బంది కలగకుండా తొందరగా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా అమ్మవారిని అయితే చాలా హ్యాపీగా అయితే దర్శనం చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వచ్చి ఒకసారి అమ్మవారిని వీడియో తీద్దామని చెప్పి వీడియో అయితే తీసిన తర్వాత ఇటు అమ్మవారి ముందు అయితే ఇక్కడ కొంతమంది కైన్స్ అయితే నిలబెడుతున్నారు. అక్కడ మన మనసులో ఏమన్నా కోరుకొని ఆ కైన్ నిలబెడితే ఆ కోరిక ఫ్యూచర్లో నెరవేరుతుందంటే కైన్ నిలబడుతుందంట. ఇన్ కేస్ కోరిక నెరవేరుదంటే కైన్ కింద పడిపోతుంది. నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను, కాకపోతే నేను కైన్స్ తీసుకెళ్ళలేదు. అక్కడ ఎవరైనా అడిగినా కూడా బాగుండదు అని చెప్పి అడగకుండా సపరేట్గా బయటకి అయితే వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడనే మన నాగదేవత అమ్మవారు కూడా ఉంటారు. సో అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందామని చెప్పి లోపలికైతే వెళ్ళాను. వెళ్ళి చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారిని కూడా అయితే దర్శనం అయితే చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం కోసం అయితే వెళ్ళాము. నేనైతే ఏ టెంపుల్స్కి వెళ్ళినా మస్ట్ అండ్ షుడ్గా లడ్డూలు అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. సో లడ్డుల కోసం కూడా లైన్లో నిల్చొని టోకెన్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ లడ్డు పులిహోర రెండు తీసుకుందాం అనుకున్నాను. పులిహోర అయిపోయింది, లడ్డు ఒకటే ఉందన్నారు. సో లడ్డూలు తీసుకొని బయటకి అయితే వచ్చేసాము. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇక్కడ 450 మెంబర్స్కి అయితే అన్నదానం చేస్తారంట. సో మేము కూడా లైన్లో ఇంతమంది జనాల్లో ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ అయితే నిల్చుని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత టోకెన్లు అయిపోయినాయి వెళ్ళిపోండి అని చెప్పి అన్నారు. చాలా బాధగా అనిపించింది. సో ఇంకోసేపు కూర్చుందాము ఇస్తారేమో అనుకున్నాము, బట్ ఇవ్వలేదు. దేనికైనా కూడా మనకు అదృష్టం ఉండాలి కదా. సో మాకైతే అమ్మవారిది తినే బాకీ లేదు. సో అందుకే మాకైతే టోకెన్ దొరకలేదు అనమాట. ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక బస్ ఎక్కి మళ్ళీ వచ్చిన దారినే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో ఇదన్నమాట 2 days మినీ వ్లాగ్. ప్లీజ్ లైక్ మై వీడియో.